ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ కార్మెల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులకు మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు వందనాలండి. ఆదికాండం 29వ అధ్యాయాన్ని మనం ధ్యానంగా ప్రారంభించుకుందాం. ఆదికాండం 29. ఈ అధ్యాయంలో యాకోబు హారానుకు వచ్చి గొర్రెల కాపరులు అందరూ కలిసి గొర్రెలకు నీళ్లు పెట్టి బావి దగ్గరికి వచ్చి ఉన్నాడు. వాళ్ళని కలుసుకుని లాబాను గురించిన సమాచారాన్ని తెలుసుకున్నాడు. లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టాడు. లాబానుకు అక్కడ కొలువు చేసినట్టు లేయాను రాహేల్ని వీళ్ళిద్దరిని వివాహం చేసుకుని సంతానాన్ని కనడం మనం చూస్తాం. యాకోబు హారానికి వచ్చేటప్పటికి 71 సంవత్సరాలు. పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకుని మనం చెప్పొచ్చు 71 సంవత్సరాలని. ఎలా చెప్పొచ్చు? అతడు ఐగుప్తుకు వచ్చాడు. ఎప్పుడు? తన కుమారుడైన యోసేపు ఐగుప్తు దేశాన్ని ఏలతన్నాడు అని తెలుసుకుని అక్కడికి వచ్చేటప్పటికి, ఐగుప్తుకు వచ్చేటప్పటికి అతని వయసు, యాకోబు వయసు 130 సంవత్సరాలు. ఆదికాండం 47:9 ఉంటుంది అన్నమాట. అప్పటికి యోసేపు వయసు 39 సంవత్సరాలు. అప్పటికి యోసేపు వయసు 39. యోసేపు ఫరో ఎదుట నిలబడినప్పుడు 30 సంవత్సరాల వయస్సు అని 41వ అధ్యాయం 46వ వచనంలో ఉంది ఆదికాండం. ఆ తర్వాత సమృద్ధిగా పంట పండిన సంవత్సరాలు 7. అంటే అప్పటికి 37. తర్వాత 2 కరువు సంవత్సరాల తర్వాత వాళ్ళు వచ్చారు. అంటే యోసేపు వయసు అప్పటికి 39 సంవత్సరాలు. అంటే 91 సంవత్సరాలప్పుడు యోసేపు యాకోబుకు జన్మించాడు. అంతకుముందు యాకోబు హారాన్లో ఉన్నటువంటి కాలం 20 సంవత్సరాలు. అంటే 71 సంవత్సరాలు ఇంచుమించుగా. 71 సంవత్సరాల వయసులో హారానికి వచ్చినట్లు మనకి అర్థమవుతుంది. అంటే 7 ఏళ్ళు కొలువు చేసిన తర్వాత యాకోబు వివాహం చేసుకున్నాడు. 29వ అధ్యాయంలో మనం 20 నుంచి 25 వచనాలు మనం చూస్తాం. డెబ్బై 78 సంవత్సరాల వయసులో యాకోబుకి వివాహం జరిగింది. చదువుకుందాం. మొదటి 13 వచనాలు చదువుతాను. 29వ అధ్యాయం ఆదికాండం. యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళెను. అతడు చూసినప్పుడు పొలంలో ఒక బావి కనబడెను. అక్కడ దాని యొద్ద గొర్రెల మందలు 3 పండుకొని ఉండెను. కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను. అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాతిని
దాని చోట నుంచుదురు. యాకోబు వారిని చూచి, అన్నలారా, మీరెక్కడ వారిని అడుగగా వారు, మేము హారాను వారమనిరి. అతడు, నాహోరు కుమారుడగు లాబానును మీరు ఎరుగుదురా అని వారిని అడుగగా వారు ఎరుగుదుమనిరి. మరియు అతడు క్షేమంగా ఉన్నాడా అని అడుగగా వారు, క్షేమంగానే ఉన్నాడు. ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నదని చెప్పిరి. అతడు, ఇదిగో ఇంకా చాలా ప్రొద్దు ఉన్నది, పశువులను పోగు చేయి వేళ కాలేదు, గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని చెప్పగా వారు, మందలని పోగు కాక మునుపు అది మా వలన కాదు, తర్వాత బావి మీద నుండి రాయి పొర్లించుదురు, అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టుదు అన్నారు. అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చాను. ఆమె వాటిని మేపునది. యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తె రాహేలును, తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలను చూసినప్పుడు అతడు దగ్గరకు వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తండ్రి సహోదరుడు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకుని ఎలుగెత్తి ఏడ్చెను. మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనని రెబ్కా కుమారుడని రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తిపోయి తన తండ్రితో చెప్పాను. లాబాను తన సహోదరి కుమారుడని యాకోబు సమాచారం వినినప్పుడు అతను ఎదుర్కొనుటకు పరిగెత్తి వచ్చి అతని కౌగిలించి ముద్దు పెట్టుకుని తన ఇంటికి తోడుకొని పోయాడు. అతడు ఈ సంగతులన్నీ లాబానుతో చెప్పాను. యాకోబు తూర్పు జనుల దేశమునకు వెళ్ళాను అంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో తూర్పు అనేది బైబిల్లో మంచి అర్థాలతో కూడి ఉన్నది. ఏదేను తోట తూర్పు దిక్కున వేయబడింది. ఏదేను తోట తూర్పు దిక్కున వేయబడింది. ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం తూర్పు వైపుగా ఉంది. ఇశ్రాయేలీలు ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు యోధా గోత్రము తూర్పు వైపున దిగేది. యేసుక్రీస్తును గూర్చిన ప్రవచనం కూడా ఆయన తూర్పు నుండి వస్తాడు అని ఉంటుంది. తూర్పు సూర్యోదయ దిక్కు. కాబట్టి తూర్పు అనేది మంచి అర్థాలతో కూడి ఉన్నది అని మనకి అర్థమవుతుంది. చీకటి తొలగిపోయి వెలుగు రావాలంటే తూర్పును ఉదయించే సూర్యుడి ద్వారా తూర్పు నుంచే వస్తాడు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో మొదటి నుంచి, అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వేచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకుని ఉండగా చూచితిని. మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిక్కు నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకు హాని కలుగజేయుటకు అధికారం పొందిన 4 దూతలతో ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. భూమి యొక్క 4 దిక్కుల వాయువులను 4 దేవదూతలు బంధించి హాని కలిగించేవారుగా ఉన్నారు. గాలిని బంధిస్తే ఏ జీవి కూడా భూమి మీద జీవించదు. ఇది ఎలా ఉంటే, సూర్యోదయ దిక్కు నుంచి వచ్చినటువంటి దేవుని దూత మీరు దేనికి హాని చేయవద్దు అని బిగ్గరగా చెబుతున్నాడు.
ఇది తీర్పు నుంచి మనల్ని తప్పించేటువంటి దేవుని కృపతో కూడినటువంటి పలుకు. తీర్పు నుండి మనల్ని తప్పించేటువంటి అంటాడు కదా, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించేంత వరకు, వారి నొసళ్ళ యందు ముద్రించేంత వరకు భూమికైనా సముద్రానికైనా చెట్లకైనా ఏ హాని చెయ్యొద్దు అంటున్నాడు. మనం దేవుని బిడ్డలం. మనల్ని దేవుడు తన బిడ్డలుగా ముద్రించాడు. ఇంకా మనలాగా ముద్రించబడిన వాళ్ళ యొక్క లెక్క పూర్తి అవ్వాలి. అప్పుడు ఈ భూమి మీద మహాశ్రమలు, భూమి మీద నాశనం, విపత్తు ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రభువు మనల్ని ప్రేమించి మనల్ని తీర్పు నుండి తప్పించి తన కృపకు మనల్ని పాత్రులుగా చేసి హానికరమైనటువంటి రెండవ మరణం నుంచి మనల్ని ప్రభు తప్పించారు. అందుకే ప్రకటన 2:11 ఏమంటాడు? సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు అంటాడు. జయించువాడు రెండవ మరణం వల్ల ఏ హాని చెందడు. తూర్పు అనేది మంచి నిరీక్షణకు గుర్తుగా ఉంది. అందుకే అంటాడు కదా మలాకీలో 4:2, మలాకీ గ్రంథం 4:2, నా నామం మందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును. నా నామందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. అతని రెక్కలు ఆరోగ్యాన్ని కలగజేస్తాయి. కాబట్టి మీరు బయలుదేరి క్రొవ్విన దూడల గంతులు వేయినట్లుగా గంతులు వేస్తారు. నీతి సూర్యుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన కృప ద్వారా మనం హానికరమైన రెండవ మరణం నుంచి తప్పించబడ్డాం. ఆయన కృప ద్వారా మనం ఆయన బిడ్డలుగా ముద్రించబడ్డాం. వాగ్దానం చేయబడిన ఆత్మలో మనం ముద్రించబడ్డాం. ఆయన బిడ్డలుగా చేయబడ్డాం. ఈ మలాకి 4:2 ఉన్నటువంటి మాట, నా నామందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఇది క్రీస్తు రెండవ రాకడను గూర్చిన చెప్పబడినటువంటి ప్రవచనం అన్నమాట. క్రీస్తు రెండవ రాకడ గురించి చెప్పబడిన ప్రవచనం. కాబట్టి రక్షించబడినటువంటి దేవుని పిల్లలు ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ మనం సిద్ధపడి ఉండాలి. అందుకే లూకా సువార్తలో యేసు ప్రభు చెప్తారు, మీ నడుములు కట్టుకుని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి అంటాడు. లూకా సువార్త 12:35 నుంచి. మీ నడుములు కట్టుకోండి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందాం, వీటి విషయంలో అనుమానం కలిగి ఉండకండి. ఈ లోకపు జనులంతా కూడా వెతికేది ఇదే. నేటి దినాల్లో చూడండి, ఏమి తిందాం, ఏం త్రాగుదాం, ఏమి ధరించుకుందాం. మనిషికి ధ్యాస అంతా ఇదే, తెలుసా? మనిషికి ధ్యాస అంతా ఇదే. ఏం తిందాం, ఏం త్రాగుదాం. తినే విషయంలో, తాగే విషయంలో ఈ రోజుల్లో ఎంతో శ్రద్ధ కనపరుస్తాం కదా. ఏదన్నా ఒకటి రెడీ చేసుకోవాలనుకుంటే దానికోసం ఎంత టైం స్పెండ్ చేస్తాం. చాలామందిని చూస్తూ ఉంటాం కదా, యూట్యూబ్లోకి వెళ్ళి అది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలి, అది ఎలా చేయాలని తెలుసుకుని
దానికోసం ఒక ప్రత్యేకమైన టైం, ఒక అరగంట పావుగంట ఉంటుంది ఆ వీడియో. అది చూస్తారు, 1కి 2, 3 సార్లు చూస్తారు. గుర్తుండాలి కదా. ఎంతో శ్రద్ధగా అవి కావాల్సినవన్నీ కొనుక్కు తెచ్చుకుంటారు వాటిని తయారు చేయడానికి. తినే విషయంలో, తాగే విషయంలో ఎంత శ్రద్ధో మనకి, ఎంత శ్రద్ధ. లోకస్తులు పనండి ఇది. ఏం తిందాం, ఏం త్రాగుదాం విచారిస్తూ ఉంటారు, వాటిని గురించి తెలుసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు అనుమానాలు కలిగి ఉంటారు. ఈ లోకపు జనులందరూ వీటిని వెతుకుతారు. అవి కావాలని, అవి మనకు కావాలని మన తండ్రికి తెలిసే తెలీదా? అందుకే ఏమన్నాడు తన బిడ్డలతో, మీరైన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి, దానితో కూడా ఇవన్నీ దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. భయపడకండి, దేవుని రాజ్యం మీకు అనుగ్రహించాడు. ఆయనకి ఇష్టం మీకు ఆయన రాజ్యాన్ని ఇవ్వాలని ఆయనకి ఇష్టం. కాబట్టి లోక సంబంధమైన వాటి కోసం వెంపర్లాడకండి. చదవండి లూకా సువార్త 12వ అధ్యాయం, ఇంకా పైనుంచి మీరు చదువుకురండి. 22వ వచనం నుంచి చెప్తూ వస్తాడు. 33వ వచనం అంటాడు, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయండి, పాత గిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనాన్ని మీరు సంపాదించుకోండి. అక్కడికి దొంగరాడు చిమ్మెట కొట్టదు. మీ ధనం ఎక్కడుంటుందో అక్కడే మీ హృదయం కూడా ఉంటుంది. కాబట్టి మీ నడాలు కట్టుకోండి, మీ దీపాలు వెలుగుతూ ఉండనివ్వండి. ప్రభు వస్తున్నాడు, ఆయన కొరకు ఎదురు చూడండి. ప్రభు వస్తాడు, ప్రభు తలుపు తడతాడు. వెంటనే నేను తలుపు తీయాలి, ఎప్పుడు వస్తాడో అని దాసుడు యజమానుడి కోసం ఏం చేస్తాడు? ఎదురు చూస్తూ ఉంటాడు. ఒక ఇంట్లో ఒక దాసుడు ఉన్నాడు, ఆయన పెండ్లి ముందుకు వెళ్ళాడు, మళ్ళీ వస్తాడు. వచ్చి రాగానే తలుపు తడతాడు. తలుపు తట్టేటప్పటికల్లా అతడు తీయడానికి నిద్రపోయి లేకూడదు. అప్పుడు ఎదురు చూస్తూ ఉండాలి, ఎప్పుడు వస్తాడో అని చెప్పి. వచ్చిన వెంటనే తలుపు తీయాలి, తలుపు తట్టిన వెంటనే తలుపు తీయాలన్నట్టుగా ఎదురు చూస్తూ ఉంటాడు. అలాంటి మనుషుల్లాగా ఉండండి మీరు అంటాడు. ఆయన వచ్చినప్పుడు ఏ దాసుడు మెలకుగా ఉండుట కనుక్కుంటాడో ఆ దాసుడు ధన్యుడు. ఏ దాసుడు మెలకుగా ఉంటాడో ధన్యుడు. అలాంటి వాడు, మెలకుగా ఉన్నవాడికి ఏం చేస్తాడంటే ప్రభు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తికి కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయముగా. అసలు ఎక్కడ జరుగుద్దండి ఇది లోకంలో ఎక్కడ జరుగుతుంది? దాసులను కూర్చోబెట్టి యజమానుడు ఉపచారం చేయడం ఎక్కడన్నా ఉందా అసలు? ఏంటి మరి మనకి ఆధిక్యత ఏంటి? అయితే ఆయన ఏ జామును వస్తాడో మనకు తెలుసుకోవాలి. ఏ జామును వచ్చినా సరే వెంటనే తలుపు తీయడానికి సిద్ధం. అంటే బీ రెడీ, సిద్ధపాటు కలిగి ఉండాలి, మెలకువగా ఉండాలి, నడుములు కట్టుకోవాలి, దీపాన్ని వెలుగు చూడనియాలి. ఇవన్నీ మనకు చెప్పిన మాటలే. ఆయన 2వ జామును రావచ్చు, 3వ జామును రావచ్చు. ఏ జామును వచ్చినా ఏ దాసులైతే మెలకుగా ఉండుట కనుగొంటాడో ఆ దాసుడు ధన్యుడు. మనం అనుకోనని గడియలో వస్తాడు ఆయన, మనం అనుకోనని గడియలో వస్తాడు. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి అంటున్నాడు. మనం సిద్ధంగా ఉండాలి, మనం సిద్ధంగా ఉండాలి. సిద్ధపడక ఆయన చిత్తాన్ని చొప్పున మనం జరిగించకుండా మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుంటూ మన ఇష్టానుసారంగా మనం నడుస్తూ ఉంటే ఏమవుద్దో తెలుసా?
దెబ్బలు కొడతాడు, శిక్షిస్తాడు. ప్రభు ప్రేమ గలవాడే అంటున్నారు కదా, చాలామంది ఉద్దేశం అది, అభిప్రాయం. పర్లేదులే, సిద్ధంగా ఉండకపోతే ఏమవుద్ది, మెలకువగా ఉండకపోతే ఏమవుద్ది, నడుములు కట్టుకోకపోతే ఏమవుద్ది, దీపాన్ని వెలుగుతుండి ఉండకపోతే ఏమవుతుంది, పర్లేదులే, నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకుంటాను, నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను నడుస్తాను, దేవుడు నాకు అప్పగించిన పని ఎవడో నన్ను లెక్క అడగడు, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను. ఆయన వచ్చినప్పుడు చూద్దాంలే, ఇలా ఉంటుంది కొంతమంది. తినడం, త్రాగడం, ఇతరుల్ని ఇబ్బంది పెట్టడం, సంఘాన్ని పాడు చేయడం, సంఘంలో ఇష్టానుసారంగా ప్రవర్తించి అనేకులు పాడైపోవడానికి కారకుడు అవ్వడం, ఇలాంటి పనులన్నీ మనం చేస్తే ప్రభు ఊరుకుంటాడండి? అపనమ్మకస్తులం అయిపోతాం లాగైతే. అందుకంటాడు 47వ వచనంలో, లోకాసువార్త 12:47, తన యజమానుని చిత్తం ఎరిగియుండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగించక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. ఒకవేళ తెలియక దెబ్బలకు తగిన పనులు చేసేవాడికి కొద్ది దెబ్బలే తగులుతాయి. అప్పుడు గమనించండి, సంఘస్థులు నడుము కట్టుకోవాలి, దీపాలను వెలుగు చూడనియాలి, పరలోకంలో మీ కొరకు ధనాన్ని సంపాదించుకోవాలి. దేవుని దాసులుగా మాకు అప్పగించబడినటువంటి పని విషయంలో మేము నమ్మకంగా ఉండకపోతే మాకు కూడా దేవుడు దెబ్బలు కొడతాడు. ఒకవేళ తెలియక ఏదైనా దెబ్బలకు తగిన పని చేస్తే కొద్దిగానే కొడతాడు. కావాలని చేసామనుకో ఇష్టానుసారంగా, నీకు చితకబోతాడు. అది గొడవ. అనుకుంటాం మనం ఏదో ప్రభు ప్రేమగలవాడేనండి, నిన్ను రక్షించడం కోసం ప్రేమించాడు. నువ్వు రక్షణ పొందిన తర్వాత నీ ఇష్టానుసారంగా బ్రతికితే ఎలా? ప్రభు వస్తున్నాడు. ఏ జామున వస్తాడో తెలియదు కదా. 2వ జాములో వస్తాడో, 3వ జాములో వస్తాడో, తెల్లవారినప్పుడు వస్తాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు కదా. మెలకువగా ఉండాలి, సిద్ధపడి ఉండాలి. ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి. ఏమి తిందాం, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందాం, ఇది కాదు ముఖ్యం. దేవుని విడలగా మెలకువగా ఉంటున్నావా? భక్తిగా జీవిస్తున్నావా? విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా? మంచి పోరాటం పోరాడుతున్నావా? నమ్మకస్తులుగా జీవిస్తున్నామా? దేవుడు అప్పగించబడిన పనిని మనం నమ్మకంగా చేస్తున్నామా? ఆయన దృష్టికి పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉంటున్నామా? నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవిస్తున్నామా? ఇవన్నీ చూస్తాడండి ప్రభు. ఎందుకంటే మనం ఆయన బిడ్డలం కాబట్టి ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. ప్రభు వస్తున్నాడు. నా నామం మందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. అతని రెక్కల ఆరోగ్యాన్ని ఇస్తాయి. నువ్వు మెలకుగా ఉండి సిద్ధపడి ఆయన కొరకు కనిపెట్టుకుని మీ దీపం వెలుగునిస్తూ, మీ దీపం వెలుగుతూ ఉంటే, ఆయన వచ్చినప్పుడు నువ్వు మెలకుగా ఉంటే, నీవు సిద్ధపడి ఉంటే, ఆయనే వచ్చి మిమ్మల్ని భోజన పంక్తిలో కూర్చుండబెట్టి మిమ్మల్ని తీసుకెళ్ళి భోజన పంక్తిలో కూర్చుండబెట్టి ఆయనే పరిచర్య చేస్తాడు, ఉపచారం చేస్తాడు. ఎంత గొప్ప ఆధిక్యత అండి ఆయన బిడ్డలైన మనకి. అలా కాకుండా దెబ్బలు తినడానికి, దెబ్బలు భరించడానికి మనం తగిన వారుగా ఉన్నామేమో. సరి చేసుకుందాం. ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూద్దాం, వేచి ఉందాం. మెలకువగా ఉందాం. మెలకువగా ఉండడం అంటే
ఏ విధమైన పాపం, ఏ విధమైన అపవిత్రత, ఏ విధమైనటువంటి చెడుగు, ఏ విధమైనటువంటి లోకాశలు, శరీరాశలు, మనుజాశలు మనలోకి ప్రవేశించి దేవునికి, ఆయన మార్గానికి, ఆయన భక్తికి మనల్ని దూరం చేయకుండా, ఏదైతే నిన్ను దేవుణ్ణి దూరం చేస్తూ ఉందో, ఏ అవలక్షణమైతే నిన్ను దేవునికి దూరంగా పెడుతుందో, ఏ పాపమైతే దేవుణ్ణి నీకు దూరం చేస్తుందో, అలాంటి వాటిని విడిచిపెట్టి మెలకుగా ఉండడం అంటే అదే. ఆయనకు మరింత దగ్గరై, ఆయనకు సమీపమై, ఆయనకి ఇష్టం కాని పని ఏది మనం చేయకుండా ఆయనకు మరింత సమీపంగా జీవిస్తే మనకు మేలండి. కాబట్టి ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడదాం. విడనాడబడడం అనేది ఏముండదు. రక్షణ పొంది బాప్తిసం పొందిన వాళ్ళు విడనాడబడడం అనేది ఉండదు. కానీ నీవు నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే మాత్రం శిక్ష కంపల్సరీగా ఉంటుంది. శిక్ష ఉంటుంది, అందులో అనుమానం లేదు. దెబ్బలు నరికించేస్తాడని ఉంటుంది. లోకాసువార్త 12వ అధ్యాయం అంతా చదవండి. వేషధారులతో పడేస్తాడంట, నరికించేయడం అంటే అర్ధాంతరంగా నేను చంపేస్తాడు. అది నువ్వు బ్రతకాల్సిన కాలం కంటే ముందే నేను చంపేస్తాడు. అది అయ్యో ఏంటి దేవుని నమ్ముకుని ఇలాంటి సాగు తెచ్చాడేంటి అనిపిస్తుంది అనమాట. అనిపించేటట్టు చేస్తాడు. అపనమ్మకస్తులు ఎలాగైతే వీళ్ళు అపనమ్మకస్తులు చూడండి, కొంతమందిని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తాం. ఏలీ కుమారులు యుద్ధరంగంలోకి వెళ్ళి చచ్చారు. బిలామును ఖడ్గంతో నరికి చంపారు. నీతిమంతుడి మరణం లాంటిది వచ్చిందండి. అడిగి అనుకున్నాడు, నీతిమంతుల మరణం వంటిది నాకు లభించునుగాక అన్నాడు. వాడి గురించి వాడు ప్రవచించుకున్నాడు. వాడి ప్రవచనం నెరవేరు చేసిందా? నీతిమంతుని మరణం వంటి మరణము నాకు కలుగునుగాక. వాడికి తెలుసు, అరే నేను దేవుని ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాను, దేవుని బిడ్డలకి కాని మాటలు చెయ్యాలని నేర్పించాను, బాలాకు రాజుకి దేవుని బిడ్డల మీద వ్యతిరేకంగా మనసులో చెడు అభిప్రాయాలు పుట్టించాను, వాళ్ళు విగ్రహారాధన చేసేటట్లు, వ్యభిచారం చేసేటట్టు చేయమని ప్రోత్సాహపరిచాను. ఇలాంటి నాకు దిక్కులేని చావు వస్తుంది. దేవుడు చూస్తున్నాడు, దేవుడు నమ్మకస్తుడు, దేవుడు తన బిడ్డలకు అన్యాయం జరగడం ఆయన ఒప్పుకోడు. నేనేంటి ఇలా చేస్తున్నాను, అయినా పర్లేదు, ఈ లోకంలో నాకు డబ్బు కావాలి, ఘనత కావాలి, బాలాకు రాజు ఇచ్చేటువంటి మర్యాదలు నేను పొందుకోవాలి, బాలాకు రాజు ద్వారా నేను మెప్పు పొందాలి, లోకంలో నేను గొప్పవాడిని అయిపోవాలి అని దురాశతో, పేరాశతో వాడు ఇలాంటి మాటలన్నీ నూరిపోసాడు. తెలియదు వాడికి, తెలుసు. అందుకే వాడు ప్రవచించేటప్పుడే ఏమనుకున్నాడు? నీతిమంతులకు సంభవించిన మరణం లాంటిది నాకు సంభవించాలి. వచ్చిందా వాడికి? ఆలోచన చేయండి. ఇష్టానుసారంగా నడిచేవాళ్ళు, పాపం చేసేవాళ్ళు, దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేసేవాళ్ళకి మనస్సాక్షి లేదండి? ఉందే, కానీ త్రోసిపుచ్చుతున్నారు. అలా చేయకూడదని వాళ్ళకి తెలియదా? తెలుసు. ఒకవేళ తెలియక చేస్తే, అలా చేయకూడదనే విషయం తెలియదండి, చేసేసానండి అంటే తక్కువే తగులుతాయి దెబ్బలు, అంత శిక్ష ఏం రాదు. తెలిసి కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తే మాత్రం అవసరమైతే ప్రభు నరికించేస్తాడు. ఒకసారి మాట చదువుతాను చూడండి, 46వ వచనం, లోకాసువార్త 12:46. వాడు కనిపెట్టని దినములలోను ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వానిని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించు. వాడు ఎలా ఉన్నాడంటే తెలుసా? 45వ వచనంలో, అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుటకు ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకుని దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉన్నాడంట. మత్తుగా ఉండడానికి తినడం, త్రాగడం, మత్తుగా ఉండడానికి అలవాటు పడి అందరినీ కొట్టి, తిట్టి, దూషించి ఇష్టానుసారంగా ప్రవర్తించి యజమానుని చిత్తము ఎరిగి ఉండి కూడా అలాగ చేయక, వస్తాడులే, ఎప్పుడో వస్తాడులే, వచ్చినప్పుడు చూద్దాంలే. వాడు కనిపెట్టని దినముల్లో ప్రభు వస్తాడు. అందుకంటాడు 47వ వచనంలో, తన యజమానుని చిత్తము ఎరిగియుండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగించగా ఉండు దాసునికి
దేవుని చిత్తం ఏంటో తెలుసు. తెలుసుండి కూడా నువ్వు కావాలని చేస్తే, కొంతమంది అంతేనండి, తెలుసుండి కూడా తప్పు, ఇది పాపం, ఇది దేవునికి వ్యతిరేకం, దేవుడికి ఇష్టపడినటువంటి కార్యం అని తెలిసి ఉంటుంది చాలామందికి. ప్రతి ఒక్క విశ్వాసికి తాను పాపం చేసేటప్పుడు అది దేవునికి వ్యతిరేకం, దేవునికి ఇష్టం కాదు, దేవుడు వద్దన్నాడు, దేవుడు మెచ్చుకోడు, దేవుడు అంగీకరించడు, ఇది తెలియదండి? మీ మనస్సాక్షిని అడగండి. తెలుసు, ఆయన చిత్తం ఏంటో నీకు తెలుసు. ఎరిగి ఉండి కూడా మొండిగా నేనేం చేస్తాను, బలహీనుణ్ణి, శరీరంతో ఉన్నాను, నేను ఎలా ఉండగలను, ఉండాలనుకుంటున్నాను కానీ ఉండలేకపోతున్నాను. ఆయనకు తెలియదేంటి నా బలహీనత, ఆయనకు తెలియదేంటి నా బాధ? ఆయన అర్థం చేసుకుంటాడులే, ఆయన దేవుడు కదా, ఆయన ప్రేమిస్తాడులే, ఆయన క్షమిస్తాడులే. పాపం చేసేయడం, ప్రభు సన్నిధికి వచ్చి ప్రభువా నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు అంటాం. అలవాటుగా ఆచారంగా భక్తిని కొనసాగించేవాళ్ళు ఎంతమంది లేరండి ఈ రోజుల్లో? ఎంతమంది లేరు? ఒక్కసారి గమనించండి. ఈ వాక్యాన్ని చదువుకోండి. దేవుని చిత్తం తెలుసా? తెలుసుండి కూడా కావాలని నువ్వు తప్పులు చేస్తా ఉంటే, పాపం చేస్తా ఉంటే దేవుడు ఎలా ఊరుకుంటాడండి? కొట్టడా? ఆయన కొట్టినప్పుడు తెలుస్తుంది. వెంటనే కొట్టాడండి, వెంటనే కొట్టాడు. ఆది సంఘంలో ప్రారంభంలో జరిగినట్టుగా అననీయ సప్పీరాలు అబద్ధమయ్యేటప్పటికి టుప్పుకుని చచ్చిపోయేటట్టయితే అదే విషయం కొనసాగితే సంఘంలో ఒక్కడు బతకడం. అవునా కదా? చెప్పండి. అలాంటి శిక్షే అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తే భూమి మీద ఒక్కడు కూడా బ్రతికి ఉండే అవకాశం ఉండదు. సంఘం అనేవాళ్ళు బ్రతికి ఉండేవాడు ఒక్కడు కూడా ఉండడు. నేను చెప్పగలను 100కి 99 ఏంటి 100%, 100కి 100% కంపల్సరీగా అలాంటి శిక్షే కనుక అమల్లో ఉంటే ఈ పాటికి మనం అందరం చచ్చిపోవలసిన వాళ్ళమే. అవునా కదా? అననీయ సప్పీరాలు మన దృష్టికి దుర్మార్గులు అనుకుంటాం. మా బాగా చచ్చారు, మా బాగా చంపాడు దేవుడు, అలాంటి వాళ్ళు చంపొద్దా మరి అంటా ఊగిపోతావు కొన్నిసార్లు. మరి మన పరిస్థితి ఒక విధంగా చెప్పాలంటే అననీయ సప్పీరాలే నీకంటే బెస్ట్. వాళ్ళు ఒక్కసారి చేశారు, నువ్వు ఎన్నిసార్లు చేసావో, అలా అయితే ఆ లెక్కన నువ్వు ఎన్నిసార్లు చావాలో. అలా చంపుకుంటూ పోతే ఎవడన్నా మిగులుతాడా? ఎక్కడో మిగులుతారు, బిల్లి గ్రామ్ లాంటి వాళ్ళు, లేకపోతే బక్సింగ్ గన్ లాంటి వాళ్ళు, సాధు సుందర్ సింగ్ లాంటి వాళ్ళు, ఇలా గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారే, వాళ్ళు ప్రభు చిత్తాన్నే జరిగించారు. ఇక ప్రాణం పోయినా సరే అలాంటి వాళ్ళు ఉంటారు, కనపడతారు అప్పుడప్పుడు అక్కడక్కడ. అందరూ ఉండరు. మళ్ళీ గమనించండి. ఎందుకు దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నావు? ఎందుకు దేవుడు వద్దన్న పనులు చేస్తున్నావు? నీకు తెలీదా దేవుని చిత్తం? నీకు అర్థం కావట్లేదా దేవుని చిత్తం? ఎన్ని వాక్యాలు వింటున్నావు, ఎన్ని ప్రసంగాలు వింటున్నావు, ఎన్నిసార్లు దేవుని వాక్యం నిన్ను హెచ్చరిస్తూ ఉంది. నీతి సూర్యుడు ఉదయించబోతున్నాడు, ఆయన త్వరగా వస్తున్నాడండి. నువ్వు ఎలా ఉన్నావు? సిద్ధంగా ఉన్నావా తలుపు తీయడానికి? మెలకువగా ఉన్నావా? నీ దీపం వెలుగుతుందా? దీపం అంటే ఆత్మ, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అది వెలిగించబడిన దగ్గర నుంచి వెలుగుతూ ఉందా నీ ఆత్మీయ దీపం? నీ నడుం కట్టుకుంటున్నావా? నేను ఈ పని చేస్తాను దేవుని కోసం, లేకపోతే దేవుడు చెప్పినట్టుగానే చేస్తాను, దేవుని వాక్యానుసారంగా నడుస్తాను. నడుం కట్టుకోవడం అంటే ఏంటి? నడుం కట్టుకోవడం అంటే మీరు ఏదైనా కొద్ది గట్టి పని చేయాలనుకోండి, ఏం చేస్తారు? మీరు చీర సెంగి తీసుకొచ్చి
కడతారా కట్టరా? నడుము కట్టుకోవడం అంటే అదే. ఇప్పుడు మగవాళ్ళు పని చేస్తున్నారు, లింగి పైకి కడతారు పని చేసేటప్పుడు, అవును కదా? నడుము కట్టుకోవడం అంటే ఏంటి? ఆ పని చేయడానికి సిద్ధపడ్డాం, అది. నడుము కట్టుకోవడం అంటే అది. దేవుని కోసం, దేవుని పనులు చేయడం కోసం, దేవుని చిత్తాన్ని జరిగించడం కోసం, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం కోసం నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నావా? నువ్వు దేవుని బిడ్డవు కదా, ఆయన వస్తున్నాడు కదా, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నావు. నువ్వు ఎదురు చూస్తున్నావా? మీ బిడ్డ రాలేకపోతే, మీ బిడ్డ ఇంకా రాకపోతే, స్కూల్ నుంచో కాలేజీ నుంచో, లేకపోతే నీ భర్త ఇంకా ఆఫీసు నుంచి రాకపోతే, ఎవరైనా ఊరు వెళ్ళిన వాళ్ళు ఇంకా తిరిగి రాకపోతే ఏం చేస్తావు? నువ్వు ఇంట్లో కుదురుగా కూర్చోలేవు, ఎదురు చూస్తూ ఉంటావు, రోడ్డు మీదకి వెళ్ళి చూస్తూ ఉంటావు, ఇంకా రావట్లేదండి, ఇంకా రావట్లేదండి. ప్రభు రాకడ కొరకు కూడా మనం ఎదురు చూడాలి. ఏమో ఏ టైంలో వస్తాడు మనకు తెలియదు. టైం మనం అనుకోనని గడిలో వస్తాడు. అనుకోనని గడిలో వచ్చినా సరే నువ్వు మెలకుగా ఉండాలి, సిద్ధపడి ఉండాలి. జాగ్రత్త. ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఇది కాదు మన ధ్యాస. ఇది కాదండి. ఆయన చిత్తాన్ని జరిగిద్దామండి, ఆయన ఇష్టాన్ని నెరవేరుద్దామండి, ఆయన రాకడ కొరకు సిద్ధపడదామండి. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నావా? దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నావా? నీకు ఆయన పరిచర్య చేస్తాడు, ఉపచారం చేస్తాడు. ఎంత ధన్యుడు అవుతావు నువ్వు, ఎంత ధన్యుడు అవుతావు. భోజన పంక్తిలో నేను తీసుకెళ్ళి కూర్చోబెడతాడు, దగ్గరను కూర్చోబెడతాడు. చూడండి, మనం భోజనాలకు వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు వస్తే ఏం చేస్తారు? ఆ భోజన పంక్తికి పిలిచిన వాళ్ళు, ఆహ్వానించిన వాళ్ళు, విందుకు ఆహ్వానించిన వాళ్ళు ఏం చేస్తారు? పెద్ద పెద్ద వాళ్ళు వస్తే వాళ్ళకి ఎదురెళ్ళిపోయి వాళ్ళని లోపలికి తీసుకొచ్చి పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి అక్షంతలు వేయించి మళ్ళీ వాళ్ళని భోజనశాల దగ్గర తీసుకెళ్ళి వాళ్ళని కూర్చోబెట్టి, అరే జాగ్రత్త చూడండి రా బాబు, జాగ్రత్త చూడండి, వాళ్ళకి ఏం లోటు లేకుండా చూడండి అని చెప్పి వాళ్ళకి భోజనాలు దగ్గరుండి పెట్టిస్తారు. అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు వెళ్ళే వరకు, బయటకు వెళ్ళేంత వరకు సాగనంపుతారు. గొప్పవాళ్ళుగా ఎంచేవాళ్ళు అలా చేస్తారు కదా. నేను ఉదాహరణకు చెప్తున్నాను, నేను అలా చేయమని కాదు, అందరికీ ఒకళ్ళనొకలుగా చూడమని కాదు నేను చెప్పేది. అలా గొప్పవాళ్ళు అనిపించుకునే వాళ్ళకి ఎంత హోదా అయితే ఉంటుందో, అలాంటి హోదా దేవుని ద్వారా నీకు కావాలంటే, ఆ దేవుడే స్వయంగా అలాంటి హోదా నీకు ఇవ్వాలంటే, అసలు అలాంటి హోదా దేవుడు స్వయంగా ఈ సర్వాన్ని సృష్టించినటువంటి ఈ జగద్రక్షకుడైనటువంటి ప్రభువు నీకు అలాంటి ఉపచారం చేస్తాను అని చెప్తున్నాడు కదా. నమ్మకంగా ఉంటే, యథార్థంగా ఉంటే, ఆయన చిత్తాన్ని నెరవేరిస్తే, ఆయన ఇష్టాన్ని నెరవేరిస్తే అది ఎంత గొప్ప ఆధిక్యతో చెప్పండి. ఆలోచన చేయండి. మనం ఎంత విచిత్రంగా చూస్తాం అలాంటి విషయాలు. అలా చేసేవాళ్ళకి చూసి వాళ్ళు ఉన్నవాళ్ళు, వాళ్ళు గొప్పవాళ్ళు, అందుకే వాళ్ళకి అంత భోగం అలా జరుగుతుందని అనుకుంటూ ఉంటాం. కొంతమంది బాధపడుతూ ఉంటారు, అయ్యో అలాంటి హోదా నేను సంపాదించలేకపోయాను అని బాధపడే వాళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళని ఏం చేస్తారు? వాళ్ళు వచ్చారా, నమస్కారం అండి, బాగున్నారా, వెళ్ళండి లోపలికి వెళ్ళండి, భోజనం చేయండి అంటారు. వెళ్ళేటప్పుడు ఒకవేళ అడిగితే అడుగుతారు, లేకపోతే లేదు. భోజనం చేశారా అని అడిగితే అడుగుతారు, లేకపోతే లేదు. వెళ్ళిపోతానని చెప్పినా సరేలేండి మంచిదండి వెళ్ళండి అంటారు. ఆలోచన చేయండి. దేవుని చిత్తాన్ని జరిగిస్తూ, ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తూ మనం ఎగ్జాంపుల్గా ఈ లోకంలో చూస్తున్నాం కదా. ఒక సాటి మానవుడు మరొక సాటి మానవుడికి అంత గొప్పగా ఉన్నత స్థితిని ఇవ్వగలుగుతూ ఉంటే ఎంతో సంబరపడతాం, ముచ్చటపడతామే. అలాగే రేపు నీకు నాకు పరలోకంలో ప్రభువే స్వయంగా అలాగా అంతటి ఘనత ఇస్తూ ఉంటే ఎంత ఎలా ఉంటుందో చెప్పండి. సిద్ధపడున్న వాళ్ళకే, ఆయన చిత్తాన్ని జరిగించే వాళ్ళకే, ఆయన ఇష్టాన్ని నెరవేర్చే వాళ్ళకే, మెలకువగా ఉన్న వాళ్ళకే, ఎదురు చూసే వాళ్ళకే, వేచి ఉండే వాళ్ళకే, అన్నిటినీ తాళి నిలబడే వాళ్ళకే, అన్ని పరిస్థితులకి తట్టుకుని నిలబడే వాళ్ళకే అలాంటి ఆధిక్యత ప్రభు ఇవ్వబోతా ఉన్నాడు.
లేదా అపనమ్మకస్తుడిగా ఉంటావా? నరికించేస్తాడు. నీకున్న కాలంలో ఈ భూమి మీద నిన్ను అవమానం పాలు చేస్తాడు, నిన్ను దెబ్బలు కొడతాడు, నిన్ను శిక్షిస్తాడు. ఆయన శిక్షను నువ్వు తట్టుకోలేవు, ఆయన దెబ్బలు నువ్వు తట్టుకోలేవు, ఆయన దెబ్బలు నువ్వు తట్టుకోలేవు, భరించలేవు. తెలుసా? భరించలేవు. అయ్యో, ఎందుకు ఈ ప్రభుని నమ్ముకున్నానా, ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ దుర్భరమైన జీవితం అనిపిస్తుంది నీకు. ఈ లోకంలో అవమానాలు, నిందలు, అనేకమైనటువంటి హింసలు, వాటన్నిటికీ గురైపోతావు. ఈ లోకంలో సమాధానాన్ని కోల్పోతావు, నెమ్మదిని కోల్పోతావు, ఆరోగ్యాన్ని కోల్పోతావు. ఈ లోకంలో మన యజమానుని చిత్తాన్ని నెరవేరుద్దామని సిద్ధపడదాం. ప్రభు వస్తున్నాడు. తూర్పు దిక్కు గురించి, ప్రభు రాబోయేటువంటి ఆ రెండవ రాకడ గురించి మనం వింటున్నాం. ఆయన ఇచ్చిన రక్షణ పొందుకున్నాం. ఆయన మనల్ని ముద్రించాడు తన బిడ్డగా. మనకి ఏ హాని చేయకూడదని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. రెండో మరణం వల్ల ఏ హాని పొందకుండా మనల్ని తప్పించాడు. ఆయన ఉదయిస్తూ ఉన్నాడు. ఆయన నామందు భయభక్తులు గలవారు ఆయన మన మీద నీతి సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఆయన త్వరగా వస్తున్నాడు. ఆయన రాకడను కూర్చున్నటువంటి ప్రవచనం ఇది. రక్షించబడినటువంటి దేవుని బిడ్డవైన నీవు ఆ రాకడ కొరకు ఎదురు చూస్తూ వేచి ఉంటున్నావా? ఆయన చిత్తాన్ని జరిగిస్తున్నావా? ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తున్నావా? అలా అయితే నువ్వు ధన్యుడు. లేదా నీకు అనేకమైన దెబ్బలు, అవమానాలు, నువ్వు అపనమ్మకస్తుడు అని ముద్రపడిపోద్ది. చూడండి, చాలామందికి సంఘంలో, ఈ లోకంలో భక్తిహీనులకి వాళ్ళ అపనమ్మకస్తులు అనే పేరు ఉంటుందా ఉండదా? అలాంటి వాళ్ళకి విలువ ఉంటుందండి? అలాంటి వాళ్ళని మిగిలిన సంఘస్థులు గౌరవిస్తారా? అదే అంతకంటే మించిన అవమానం ఏంటి? పరలోక రాజ్యంలో అల్పుడు గొప్పవాడు ఇద్దరున్నారు కదా. వాక్యాన్ని ప్రకటించి దాని ప్రకారం నడిచేవాడు గనుడు గొప్పవాడు. వాక్యానుసారంగా ప్రవర్తించకుండా ఇష్టానుసారంగా నడుస్తూ సరైన విధానంలో జీవించిన వాడు అపనమ్మకస్తుడు. వాడే గొప్పవాడు కాదు వాడు. కాబట్టి జాగ్రత్త పడదాం. సరైన విధానంలో జీవిద్దాం. దేవుని బిడ్డలం మనం. ప్రభు చిత్తం తెలుసు మనకి. ఆయన చిత్తాన్ని జరిగిద్దాం, ఆయన ఇష్టాన్ని నెరవేరుద్దాం. ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. మెలకుగా ఉందాం, నడుములు కట్టుకుందాం, సిద్ధపడుందాం, దీపాలు వెలుగునిద్దాం. లోక భోగాల కోసం ఆశపడి వెంపర్లాడద్దు. ప్రభు చిత్తాన్ని నెరవేరుద్దాం. దేవుడు మనల్ని ధన్యులుగా చేసి ఆయన ఎదుటి మనల్ని నిలబెట్టి ఆయన తన గొప్ప ఉన్నత స్థితిని మనకు కలుగజేయను గాక. ఆమేన్.